ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట చదువుకుందాము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. శక్తి చేతను బలము చేతను కాక ఆయన ఆత్మ చేతనే జరుగుచున్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు మనుషుల యొక్క శక్తిని, మనుషుల యొక్క బలమును ఆశ్రయిస్తూ ఉంటాము. కానీ అది అన్ని వేళలా కూడా మనకు ఎంత మాత్రము మరి క్షేమాన్ని, విజయాన్ని సమకూర్చదు. ఆనాడు ఇశ్రాయేలీలను బెదిరించడానికి ఫిలిష్తీయులలో నుంచి గొలియాతు అనేవాడు వారి పక్షమున మరి యుద్ధము చేయడానికి దేవుని పిల్లలను బెదిరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు వచ్చి మీలో దమ్మున్న మరి సైన్యము మగవారు వచ్చి నాతో యుద్ధం చేయండి, పోరాడండి అని తన యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి అతిశయిస్తూ బెదిరిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వాడు ఎంతో భీకరుడుగా, బలాఢ్యుడుగా, ఆజానుబాహుడుగా ఉన్న అనుభవంలో భయపడిపోయి వణికిపోతూ ఉంటారు. అటువంటి అనుభవములో దావీదు మరి తన అన్నల దగ్గరకు వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి వీరు ఈ విధంగా బెదిరిపోతూ వెనక్కి వచ్చేస్తా ఉన్నారు? ఎందుకు నా ప్రజల్లో భయం ఉంది, ధైర్యం లేదు? మరి ఈ యొక్క గొలియాతును చూస్తూ ఉంటాడు అనమాట. ఆ అనుభవంలో మరి దేవుని యొక్క ఆత్మచేత దేనినైనా జయించవచ్చు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క శక్తి చేత, బలము చేత మరి అసాధ్యము మరి కానివి దేవుని యొక్క ఆత్మ చేత మనము సమస్తమును కూడా పొందుకోగలము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందడుగు వేస్తాడు దావీదు. 5 ఒడిసెల రాళ్ళు తీసుకొని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆత్మ తన మీద ఉన్నది కనుక, దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకున్నాడు కనుక ఆ గొలియాతును చూచి భయపడలేదు దావీదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు, సైనికులు మరి ఎంతో గొప్ప బలాఢ్యులు, తన అన్నలు కూడా ఉన్నప్పటికీ కూడా చిన్నవాడు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజా, నేను అడవిలో ఉన్నప్పుడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను. నేను చిన్నవాడినైనా దేవుని ఆత్మ కలిగిన వాడను, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొనిన వాడను, దేవుని శక్తి నాలో ఉన్నది, దేవుని బలము నాలో ఉన్నది కనుకనే నేను జయించగలను, నా శక్తి కాదు. యెహోషాపాతు కూడా అంటూ ఉంటాడు అనమాట. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది కదా. యెహోషాపాతు, అయ్యా మా శక్తి చాలదయ్యా, మాకేమీ చాలదయ్యా, మా దిక్కు నీవే. 4 దిక్కుల నుంచి శత్రు సమూహము మరి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు భార్యలు, పిల్లలు అందరూ ఉపవాసం చేత దేవుణ్ణి ఎదుట వేడుకొనినప్పుడు దేవుని ఆత్మ కార్యం అక్కడ వారు చూస్తారు. బెరాకా లోయ అని అక్కడ ప్రభుని స్తుతిస్తారు, కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ శత్రువుల నుంచి ప్రభు వారికి విజయం ఇచ్చిన ఆ అనుభవములో. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక చదువుకున్నాం కదా దేవుని యొక్క మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే. ఆయన తన ఆత్మ చేత మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున నీ పరిస్థితి చేయి దాటిపోయినప్పటికీ కూడా నీవు చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా చూస్తూ ఉన్నావా? భయముతో, బెదురుతో, అవును నా వల్ల కాదు, నా శక్తి చాలదు అని ఒకవేళ నిస్సహాయంగా ఉన్నావా? దేవుని ఆత్మ వలన నీవు సమస్తాన్ని పొందుకోవచ్చు. కోల్పోయిన దానికి రెట్టింపు ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు విజయం ఇచ్చే దేవుడు. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఉద్యోగమా, నీ చదువా, నీ గృహమా, ఒకవేళ వివాహము కావట్లేదా,
గర్భఫలము లేదా? నీ బిడ్డల గురించిన వేదన, నీ భర్తను గురించిన వేదన. దేవుని ఆత్మ చేత నీవు సమస్తాన్ని మార్చుకోగలవు, సమస్తాన్ని పొందుకోగలవు, సమస్త పరిస్థితుల నుంచి విడుదల పొందగలవు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం విశ్వాసముతో. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, మా శక్తి చేత బలము చేత కాదు, కానీ నీ ఆత్మ చేత సమస్తమును కూడా జరుగుతవి అని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో లేఖనాల ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నావు ప్రభువా. యెహోషాపాతు జీవితంలో, తన అనుభవములో, తన రాజ్యములో ప్రజల ఎదుట వారి పక్షాన నీ ఆత్మకార్యాన్ని నీవే యుద్ధము జరిగించిన దేవుడో, దావీదు మహారాజు విషయంలో కూడా గొలియాతు యుద్ధము యెహోవాదే అని ఒక వడిసెల రాయితోనే అంతమొందించాడంటే అది కేవలం నీ ఆత్మలో ఉన్న శక్తి. అవును ప్రభువా, మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, మా సామర్థ్యత సరిపోదు నాయనా. నీవు మాలో ఉంటే నీ శక్తి మాలో ఉంటుంది, నీ ఆత్మ మాలో ఉంటే నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో. అవును ప్రభువా, అటువంటి నాయనా నీ యొక్క సన్నిధిని నిత్యము నిత్యము నీ బిడ్డలు ఎటు వెళ్ళినా, ఏ పని తలపెట్టినా, ఏ ప్రయాణంలో ఉన్నా నాయనా, ప్రతి విషయంలో కూడా నిన్ను ముందు పెట్టుకొని వారు ముందడిగేసే కృప దయచేయి. వారి అడుగు జాడల్లో మీరు తోడుగా ఉండే దేవుడు. వారి యొక్క కుడి ప్రక్కన మీరు నీడగా ఉండి వారిని ఏ విషయంలో కూడా కదల్చబడకుండా స్థిరులుగా నీవు నిలబెట్టే దేవుడవయ్యా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి విస్తరింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.